హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సారీ ఫర్ మై ప్రీవియస్ అప్డేట్. అందులో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో సంజన గారికి స్కోర్ బోర్డ్ రావడం నిజం, హైయెస్ట్ ఉండడం నిజం. కానీ అది ఆవిడ ఓన్గా విన్ అయ్యి గెలుచుకున్నది. సుమన్ శెట్టి గారి స్కోర్ యాడ్ అవ్వడం అయితే కాదు. సో అండ్ దట్ టు సెకండ్ బర్ని గారు ఉన్నారని చెప్పాను కదా, అది కూడా కాదు. ఇమాన్యువల్ ఉన్నారనమాట. సో ఫస్ట్ సంజన గారు అయితే, సెకండ్ ఇమాన్యువల్, అండ్ సుమన్ శెట్టి ఈజ్ అవుట్ ఫ్రమ్ ది గేమ్. 2 టాస్క్లు పెట్టడం జరిగింది. ఒకటి జోకర్ టాస్క్ అండ్ ఇంకోటి స్పెల్లింగ్ టాస్క్ అంట. సో ఆ 2 టాస్కుల్లో కూడా సంజన గారు తన 100 కాదు 200% ఇచ్చి, ఆవిడ 2 రోజుల నుంచి ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నదంతా గేమ్లో ఇచ్చి గట్టిగా ఆడి ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ మట్టుకు ఆవిడ. సో స్కోర్ బోర్డ్లో టాప్లో షీ వాన్ బై హర్ ఓన్ అనమాట. సో మొత్తానికైతే స్కోర్ బోర్డ్లో ముందుండి ఆవిడ మంచిగా ఆడియన్స్ ముందు ఓట్ ఎపీల్ ఛాన్స్ గెలుచుకునే ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఓటెప్పిల్ అయ్యాక ఐ థింక్ తన కాన్ఫిడెన్స్ కానీ తన అయిన ఫ్రస్ట్రేషన్ కానీ కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది. అండ్ చూద్దాము. ఇప్పటి వరకు అయితే టాప్లో ఉన్నది సంజన గారు, సెకండ్ ఇమాన్యువల్ ఉన్నారు, అండ్ సుమన్ శెట్టి ఈజ్ అవుట్ ఫ్రమ్ ది టాస్క్. కాబట్టి ఆయన స్కోర్ బోర్డ్ ఇంకా పడిపోయే ఉంటుంది. ఎలా చూసుకున్నా సరే స్కోర్ బోర్డ్ వైజ్ కూడా సుమన్ శెట్టి ఈజ్ ఇన్ డేంజర్. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే డెఫినెట్లీ సుమన్ శెట్టి గారే ఆప్షన్ అవుతారు. అండ్ బర్ని గారు అయితే టాప్ 2లో కూడా లేరు. కాబట్టి సంజన గారు టాప్ 5 వెళ్ళే ఛాన్సెస్ చాలా హై ఉంది. ఈ స్కోర్ బోర్డ్ త్రూ ప్రకటిస్తే మాత్రం అందులో నో డౌట్. ఇంకా మిగిలిన టాస్క్లో కూడా సంజన గారు ఆడి ప్రూవ్ చేసుకుంటే ఇంకా సంజన గారిని ఎవరు ఆపలేరు. ఎలిమినేషన్ లేదు, ఏమీ లేదు. టాప్ 5లో ఇట్లా స్కై రాకెట్లో వెళ్తారనమాట. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ అప్డేట్. అండ్ సారీ ఫర్ మై ప్రీవియస్ అప్డేట్ వన్స్ అగైన్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, మంచి రీచ్ వెళ్తుంది. థ్యాంక్ యూ.